నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో వెల్మల్ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా పత్రిజీ గారు జన్మించినటువంటి ఈ ఇందూరు పత్రిజీ నిజామాబాద్ జిల్లాలో మరి ఇంటింటికి గడప గడపకు గ్రామ గ్రామానికి ధ్యానం సాకారం పిరమిడ్ శక్తిని విస్తరింపజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ గ్రామంలో సాకార ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాకార ర్యాలీకి నిజామాబాద్ జిల్లా నుండి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి సమస్త ధ్యాన బంధువులందరూ వచ్చేసి ఈ వెల్మల్ గ్రామంలో సాకార ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టు సభ్యులు ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ద్వారా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మరి ధ్యానం సాకారం పిరమిడ్ శక్తి గురించి గ్రామ గ్రామంకు ప్రచారం చేయాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మీ మేడం గారు వచ్చారు. వారికి నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం తరఫున నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరఫున సమస్త వెల్మల్ ధ్యాన బంధువుల తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ధ్యాన బంధువులందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన మేడం లక్ష్మీ మేడం గారి యొక్క సందేశాన్ని తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిలుతూ మరి నిజామాబాద్ జిల్లా గురువుగారు పుట్టిన జిల్లా, మరి ఈ ఊర్లో ఈ జిల్లాలో మరి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ధ్యానాన్ని శాకాహారాన్ని పిరమిడ్ శక్తిని తెలియచేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మరి మాస్టర్స్ అందరూ సంకల్పించారు. మరి దానిలో నాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీ ద్వారా ధ్యానం తెలియాలి, శాకాహారం యొక్క విలువ తెలియాలి, పిరమిడ్ శక్తి తెలియాలి. మరి ముఖ్యంగా యువత రావాలి, పిల్లలు రావాలి. నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి సమాజం బాగుండాలి అంటే పిల్లలే ముందుకు రావాలి. మొక్కయి వంగనిదే మోనై వంగదా అని అంటారు కదా. మొక్కగా ఉన్నప్పుడే మనం ఏదైనా వంచగలుగుతాం. ఈ పసి వయసులోనే వాళ్ళకి ధ్యానం విలువ తెలియాలి. అందుకే అమ్మల్లారా, అక్కల్లారా, అన్నల్లారా అందరికీ చెప్తున్నా, మీరు ధ్యానం చేస్తూ మీతో పాటు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి 5 నిమిషాలు ధ్యానం అలవాటు చేయండి. మీరు ఇచ్చే కోట్ల రూపాయల ఆస్తి కాదు, మీరు ఇచ్చే ధ్యానమే వాళ్ళ జీవితానికి, వాళ్ళ ఆత్మస్థితికి, ఆత్మ పురోగతికి, దేశ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలనే ఈ మారుమూల గ్రామంలో ఇంతమంది రావటం అంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం. మరి ఇంతమంది వచ్చి ఈ గ్రామంలో ఆలోచించండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి ఒక్కసారి. ఈ ఊరు వచ్చి ఇంతమంది వచ్చి ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దీని వెనక అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అని ఆలోచిస్తే, ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే దీని వెనక ఉన్న సత్యం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి అందరూ ఈ ర్యాలీలో రాలేము, ఇది మమ్మల్ని పిలవలేదు అనుకోవద్దు. ఎవరైనా సరే ఈ మంచి కార్యక్రమంలో మరి దేవుడి ఊరేగింపు వస్తే 4 అడుగులు ఎలా వేస్తాము, ఊరు చివరిదాకా సాగనంపుతాం ఆ దేవుణ్ణి కదా, 4 అడుగులు వేసి. అలా ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొనాలని మా విజ్ఞప్తి. 4 అడుగులు వేయండి, తర్వాత మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు కళ్యాణానికి అందరూ పెద్దలే, ఇది అందరి కళ్యాణం, విశ్వ కళ్యాణం. కాబట్టి ఎంత చేసుకుంటే అంత ఫలితాన్ని పొందుతాం. మా మోకాళ్ళ నొప్పులమ్మా రాలేమంటారు, 4 అడుగులు వేసి చూడండి, మీ నొప్పులు ఎలా మొట్టమాయం అవుతాయో మీరే చెప్తారు. ఇది చాలామంది పిరమిడ్ మాస్టర్ల అనుభవం. రాలేమన్న వాళ్ళు కూడా ర్యాలీలో నడిచి వాళ్ళ నొప్పులు తగ్గించుకున్నారు. ఎందుకు? నువ్వు మంచి పని చేసావు కాబట్టి నీ కర్మ తొలగింది. నీ మంచి పని చేసే అవకాశం ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో మనకు దొరికింది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడే పిరమిడ్ మాస్టర్. అందుకని దయచేసి అందరూ కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో 4 అడుగులు వేయవలసిందిగా కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సిద్ధేశ్వర పిరమిడ్ కే
జీవహింస జీవహింస. అమ్మలారా అక్కలారా దయచేసి వినండమ్మా. మాంసాహారం తినటం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. కొన్ని వందల మంది డాక్టర్లు కలిసి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి చెప్పిన విషయం ఏంటి అంటే మాంసాహారం తినటం వల్ల 1 కాదు 2 కాదు 159 కొయ్యకురా గొంతులు కొయ్యకురా మూగ జీవుల గొంతులను కొయ్యకురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా మూగ జీవుల కొయ్యకురా గొంతులు కొయ్యకురా మూగ జీవుల గొంతులను
జీవులకు
శాంతికి మార్గం శాంతికి మార్గం శాంతికి మార్గం చేయాలి 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 కట్టాలి 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 మారాలి మారాలి యోగుల మార్గం దేవుళ్ళందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం అహింస అహింస అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం అహింస అహింస అంటే అహింస అంటే అహింస అహింస మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో ధర్మో రక్షతే ధర్మో రక్షతే ధర్మో రక్షతే శాకాహార ర్యాలీకి జగత్కి అహింస జగత్కి జై బారామతి మహారాజ్ కి జై బారామతి మహారాజ్ కి హింస छोड़ो హింస छोड़ो మానయాలి 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 జీవ హింస జీవ హింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఒక జీవాలను చంపే హక్కు ఒక జీవాలను చంపే హక్కు మాంసాహారం మాంసాహారం రకరకాల బాబాలే రకరకాల బాబాలే బాబాలే లేకుంటే బాబాలే లేకుంటే బాబాలే లేకుంటే అందుకే కోడిలోనా కోడిలోనా మేకలోనా చేపలోనా ఒడ్డులోనా ప్రతి జీవిలోనా ప్రతి జీవిలోనా అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవించు జీవించు కోడి మేక చేప కోడి మేక చేప మన కడుపేమి మన కడుపేమి మొక్కుబడుల పేరుతో జంతుబడులు మొక్కుబడుల పేరుతో జంతుబడులు అమ్మవారి పేరుతో జంతుబడులు అయ్యవారి పేరుతో జంతుబడులు చుట్టాల పేరుతో జంతుబడులు చుట్టాల పేరుతో జంతుబడులు జంతుబడులు జగత్కి జ్ఞానమంటే 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 ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు మేకలు తినే ఆకులు తినే మేక కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా
కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా. చాపల బట్టి చంపకురా, చేపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా. చేపల బట్టి చంపకురా. కమ్మగుందని కండలు తింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగజీవుల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. అజ్ఞానముతో బ్రతుకకురా, అజ్ఞానముతో బ్రతుకకురా, అజ్ఞానముతో బ్రతుకకురా. అజ్ఞానముతో బ్రతుకకురా. ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా. ఆత్మజ్ఞానము తెలియుమురా. రొయ్యలంటే నీకు ఇష్టమురా, గొయ్యిలోన పడిపోతావురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగజీవుల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా, పాపమైన పని చెయ్యకురా. పాపమైన పని చెయ్యకురా. పరమాత్మ నీకు దక్కడురా, పరమాత్మ నీకు దక్కడురా, పరమాత్మ నీకు దక్కడురా. పరమాత్మ నీకు దక్కడురా. మదిలోనున్న దుష్ట గుణములనిట్టే తుది ముట్టించుమురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగజీవుల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగజీవుల గొంతులను కొయ్యకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగజీవుల జంతువులను కొయ్యకురా. కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా. కోడి బొక్కలు కొరుకకురా. పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా. పక్షుల రెక్కలు ఇరువకురా. చాపల బట్టి చంపకురా, చేపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా. చేపల బట్టి చంపకురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా. పత్రికారు మరి ప్రబోధించిన, పత్రికారు మరి ప్రబోధించిన, పత్రికారు మరి ప్రబోధించిన పత్రికారు మరి ప్రబోధించిన పరమార్థము తెలియ
గట్టిగా వినమ్మా. మన బాధ్యత, మన ఊరు, మన బాధ్యత, మన ఊరు, మన బాధ్యత, మన పల్లె, మన కర్తవ్యం, మన పల్లె, మన కర్తవ్యం, మన పల్లె, మన కర్తవ్యం, మన పల్లె, మన కర్తవ్యం. ఇంటింటికి ధ్యానం, ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, గడప గడపకు ధ్యాన జగత్కి, సాకార జగత్కి పిల్లాలి ధ్యానం, ఇంటికి పిల్లాలి ధ్యానం, ఇంటికి పిల్లాలి ధ్యానం, ఇంటికి ఇంటింటి ధ్యానం, ఊరంతా వేలుగా, ఇంటింటి ధ్యానం, ఊరంతా వేలుగా, ఇంటింటి ధ్యానం, ఊరంతా వేలుగా. మన ఊరు, మన ఊరు, మన పల్లె, మన పల్లె, ఇంటింటికి గడప గడపకు, గడప గడపకు మనిషి మనిషికి, మనిషి మనిషికి ఇల్లాలి ధ్యానం, ఇల్లాలి ధ్యానం, ఇంటింటి ధ్యానం, ఇంటింటి ధ్యానం. థ్యాంక్ యూ. మరి గగ్గుపల్లి రాజన్న గారు ఒక పాట పెడితే ఒక 5 నిమిషాలు బతుకమ్మ, శాకార బతుకమ్మ వేసుకొని మనము అక్కడ మన వేదిక వద్దకు ఏరుకుంటాం. మరి అక్కడ ధ్యానము, లక్ష్మీ మేడం గారి సందేశం ఉంటుంది. మనందరూ శాకార బతుకమ్మ మీరు మధ్యలోకి వెళ్ళండి అమ్మ. సాంస్కృతిక ధ్యానము
థ్యాంక్ యూ అమ్మ. ఇద్దరిద్దరు విన్నాం. అక్కడ పిఎంసీ లైవ్ ఉన్నది. ఇద్దరిద్దరు దయచేసి ఇద్దరిద్దరు ఇక్కడ నుంచే ఇద్దరిద్దరు అక్కడ లైవ్ తీసుకుందామా అమ్మ. ఇద్దరిద్దరు నేను వీడియో చూసుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి